హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విహా క్రియేషన్స్. మేమైతే షిరిడి ట్రిప్ ప్లాన్ చేసామండి. అది కూడా మా తమ్ముడు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు, మమ్మల్ని మా అక్క వాళ్ళని. మా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు కూడా మేము అందరం కలిసి ఇలా ట్రిప్ అయితే వెళ్ళలేదండి. ఫస్ట్ టైం ఇలా షిరిడికి అయితే వెళ్తున్నాము. అందరం కలిసి వెళ్తే ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుంది. మేము వెళ్ళిన రోజైతే వెదర్ చాలా కూల్గా ఉంది. అటు ఎండ లేదు, ఇటు వర్షము లేదు. కూల్ వెదర్లో ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మా విలేజ్ నుంచి షిరిడి వచ్చేసి 650 to 700 కిలోమీటర్స్ ఉంటుందండి. మేము ట్రైన్కి బస్కి వెళ్దాం అనుకున్నాము ఫస్ట్. కాకపోతే పాప ఉంది, ఇబ్బంది పడుతుందని చెప్పేసి మేమైతే వెహికల్ తీసుకొని అయితే వెళ్ళాము. మేము మార్నింగ్ 7కి అలా బయలుదేరాము. మేము మెట్పల్లి రీచ్ అయ్యే వరకు 9 అలా అయింది. ఇక టిఫిన్ చేసే టైం అవుతుంది కదా అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆపి టిఫిన్ అయితే చేస్తున్నాము. చూడండి మా పాప ఎలా ఎంజాయ్ చేస్తుందో. పాప కోసం అయితే ఇడ్లీ అయితే ఆర్డర్ చేశామండి. ఆ ఇడ్లీతో పాటు తన వడ కూడా ఇచ్చారు. నేను తినిపిస్తాను అంటే వద్దు అని చెప్పేసి తనే తింటుంది. ఈ హోటల్లో టిఫిన్ మాత్రం చాలా బాగుందండి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఇట్లాను ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? జైజా ఈ ట్రావెలింగ్ మొత్తంలో వాళ్ళ డాడీ దగ్గర అండ్ వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఎక్కువగా ఉంది తను. ఇది ట్రక్ ట్రక్ ఇట్లా 1 2 1 2 3 4 6 7 8 9 10. నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం షిరిడి అయితే వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఇది సెకండ్ టైం నేను షిరిడి వెళ్ళడం. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇప్పుడైతే మా తమ్ముడి వల్లనైతే ఈ దైవ దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కనిపించే కొండ చూడండి, మనమే మన చేతులతో రాళ్లను పేర్చి కొండలాగా అమర్చినట్టు ఉంది. ఆ విలేజ్ నుండి షిరిడి వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటేమో నిజామాబాద్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటేమో ఆదిలాబాద్ నుంచి వెళ్ళొచ్చు. మేమైతే నిజామాబాద్ నుంచి వెళ్ళాము, ఎందుకంటే మాకు జైత్యాల దగ్గర. జైత్యాల టు వయా నిజామాబాద్ షిరిడి వెళ్ళాము. ఇది తెలంగాణ బార్డర్లో ఉన్న టోల్ గేట్ అండి. మేము తెలంగాణ బార్డర్ క్రాస్ చేస్తున్నాము. నాందేడ్ అయితే రీచ్ అయిపోయామండి. నాకు ఎక్కడ చూసినా కూడా సర్కిల్లో అన్ని ఛత్రపతి శివాజీ స్టాచ్యూసే కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూడండి, రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండి అవి రోడ్డు పైకి ఇలా వంగి ఉండి ఎంత బాగా కనిపిస్తుందో లొకేషన్ అయితే. మహారాష్ట్ర ఏరియా మొత్తం అన్ని నల్లరేగడి భూములే ఉన్నాయండి. ఇక్కడ రెడ్ సాయిల్ చాలా తక్కువ. ఇక్కడైతే వరి పంటలే వెయ్యరంట అస్సలు. ఇక్కడ ఎక్కువగా చెరుకు, అరటి తోటలు అండ్ గోధుమలు ఎక్కువగా పండిస్తారంట. వాటికి కొన్ని వాటర్ తక్కువ పడతాయి కాబట్టి అవే పంటలు వేస్తారు వీళ్ళు. వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి కదా, విత్తనాలు పెట్టడానికి అయితే వచ్చారు. మా విహాన్సీ పాప అయితే పడుకుంది. లంచ్ టైం కూడా అయింది. ఎక్కడైనా మంచి హోటల్స్ ఉంటాయేమో అని చెప్పేసి వెతుక్కుంటూ అయితే వెళ్ళాము. ఇక్కడ సపోటా తోట కనిపించిందండి. ఇక్కడైతే వెహికల్ స్టాప్ చేసాము. కూర్చొని కాళ్ళు చాలా నొప్పులు పుట్టాయి. అందుకే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని అయితే దిగాము. మేము ఒక దగ్గర అడిగితే ముందు పత్రి అనే టౌన్ ఉంది, ఆ టౌన్లో పూజ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది అని చేసి అయితే చెప్పారు. మేము అక్కడికైతే వెళ్ళాము. హోటల్లోకి వెళ్ళగానే మా పాప అయితే నిద్రలేచింది. తను నిద్రలేస్తే ఆగుతుందా అండి? చూడండి టేబుల్స్ ఎక్కి ఎలా అల్లరి చేస్తుందో. ఏం ఆర్డర్ ఇద్దామని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాము. ఇక్కడైతే ఫుల్ మీల్స్ అయితే దొరకదండి. మన తెలంగాణ మీల్స్ అయితే అస్సలు ఉండవు. మన తెలంగాణ రుచులు ఒక్కటి కూడా దొరకవు ఇక్కడ. అన్నీ చప్పగా, కారం చప్పగా, ఉప్పు చప్పగా ఉంటాయి. మేమైతే వెజ్ పులావ్, జీరా రైస్ అయితే ఆర్డర్ చేశాము. ఇక్కడ చపాతీలు ఎక్కువగా దొరుకుతాయి. చపాతీలు ఏం తింటామండి, పొద్దున ఎప్పుడో టిఫిన్ చేసాము. అందరము ఆకలితోనే ఉన్నాము.
అందుకే వెజ్ పులావ్ అయితే ఆర్డర్ చేశాము. చూడండి మా పాప ఫొటోస్ తీస్తాను ఇటు చూడవే అంటే పడుకొని స్టిల్స్ ఇస్తుంది టేబుల్ పైన. ప్లేట్స్ అయితే వచ్చేసాయండి. ఇంకా రైస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నాము. ఎవ్వరికి ఆకలి ఆగట్లేదు. చూడండి మా డాడీ మా బావ ఇద్దరు ఆనియన్స్ తింటున్నారు. తను తినడం చూసి మా పాప కూడా తింటుంది. అమ్మయ్య వెజ్ పులావ్ అయితే వచ్చేసిందండి. చూస్తుంటేనే ఆకలి కుమ్మేయాలనిపిస్తుంది. కానీ పర్లేదండి, మీల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడైనా మీరెవరైనా షిరిడి వెళ్తే ఈ పత్రి విలేజ్లోని పూజ హోటల్లో అయితే తినండి. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు వెయిట్ చేసాము అక్కడే. కొంచెం ముందుకు వెళ్తే మా వెహికల్ సిఎన్జి బండి, అక్కడ సిఎన్జి కొట్టించుకొని అక్కడ టీ కొట్టు ఉంటే అయితే అక్కడైతే టీ తాగుతున్నాము. అట్లా కొట్టద్దు. అది ఫోన్లోనే వాడు ఫోన్ పెట్టేది తిడుతుంది. అమ్మయ్య ఫైనల్లీ షిరిడి అయితే రీచ్ అయ్యామండి. 12 గంటల నిరీక్షణ తర్వాత షిరిడి అయితే ఎంటర్ అయిపోయాం మేము. మార్నింగ్ ఎప్పుడో బయలుదేరితే నైట్ 10కి కానీ మేము రీచ్ అయ్యాము. మా విలేజ్ నుండి షిరిడి రావడానికి అయితే 12 అవర్స్ జర్నీ అయితే పట్టింది. ఇదంతా టెంపుల్ ఏరియా. మేము షిరిడి వచ్చిన తర్వాత మా మామయ్య వాళ్ళు మొన్ననే వచ్చి వెళ్ళారు. వాళ్ళు సాయిబాబా సేవా సమితిలో రూమ్స్ దొరుకుతాయంటే మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ రూమ్స్ అవైలబుల్ లేవు. మా వాళ్ళు కారు ఆపడమే ఈ మొక్కజొన్న పొత్తులు ఉన్న దగ్గర ఆపారు. అవి చూస్తే మా పాప ఊరుకుంటుందా, కావాలి అనింది. మా డాడీ అయితే కొనిచ్చాడు. చూడండి ఆకలిస్తున్నట్టుంది, తను తింటుంది. ఆ సేవా సమితిలో రూమ్స్ లేవని తెలిసి మేమైతే రెడ్డి హోటల్కి అయితే వెళ్ళాము. మా కార్ తీసుకొచ్చిన తమ్ముడు వాళ్ళు తెలిసిన వాళ్ళే, వాళ్ళు మొన్ననే వచ్చారంట. అక్క ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి తను అన్నాడు. అందుకే ఇక్కడికైతే వెళ్ళాము మేము. ఇది ఆంధ్ర వాళ్ళ హోటల్ అండి. ఈ హోటల్లో రూమ్స్ బాగానే ఉన్నాయి. నాన్ ఏసీ వచ్చేసి 1000 రూపీస్ 12 అవర్స్కి. ఏసీ వచ్చేసి 2500 3000 ఉందండి 12 అవర్స్కి. మనం ఈ హోటల్ నుంచి ఈ హోటల్లో దిగిన వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేయకుండా వీళ్ళదే టిఫిన్ సెంటర్ కూడా ఉందండి, కిందికి వచ్చి తినాలి. మా తమ్ముడైతే రూమ్స్ బుక్ చేస్తున్నాడు. మా విహాన్సి పాపకైతే ఒక చోట కాలు అస్సలు నిలవదండి, ఎప్పుడు అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటుంది. మేమైతే ఈరోజు నైట్కి రెస్ట్ తీసుకొని రేపైతే దర్శనానికి వెళ్తాము. ట్రావెలింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.